హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఇలా ఉన్నారు, అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఫుల్ వీడియో షూట్ చేయబోతున్నాను, అది కూడా డైరెక్ట్ వాయిస్ ఇచ్చి. సో చాలా డేస్ అయింది కదా, కుదరట్లేదు వీడియోస్ షూట్ చేయడానికి. యాక్చువల్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు సండే ఎలానో ఫండే కింద ఉంటుంది కదా మా ఇంట్లో అని చెప్పేసి ఇంకా మా కార్తీక్ అయితే ఆర్డర్ చేశాడు చికెన్ దమ్ బిర్యానీ కావాలని. చికెన్ కూడా తెప్పించేసాను. ఇంకా నిన్న నైట్ ప్రిపేర్ చేసిన రైస్ అంతా అలానే ఉంది. ఇంకా చింతపండు గుజ్జు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి సో ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా పులుపు సరిపోలేదని ఇంకా 2 లెమన్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా పోపులు వచ్చేసి నేను ఫస్ట్ టైం ముందు పెట్టేసుకుంటాను కాబట్టి డైరెక్ట్ తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలు కూడా పాలు అయితే కాసి ఇచ్చేసాను. సో మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈరోజు నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంత ఎండల్లో కూడా మా వాగ్దేవి పట్టుపరికినవేమని చాలా ఏడ్చింది. ఇంకా మొన్న షిరిడి వెళ్ళినప్పుడు ఏదైతే డ్రెస్ చేశానో అదే కావాలని చాలాసార్లు ఏడ్చింది. ఇంకా సర్లే అని చెప్పేసి తనకి కంఫర్ట్గా లేకపోతే ఇప్పేస్తుంది అని చెప్పేసి వేసేసాను. ఫైనల్లీ డోర్ తీయమని చాలా ఏడ్చింది. డోర్ తీసిన వెంటనే పైన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మమ్మీ బాయ్ అని చెప్పేసి చెప్పింది. ఇంకా తర్వాత వచ్చేసి కార్తీక్ అయితే టీవీ దగ్గర సెటిల్ అయ్యాడు, అలా కూర్చున్నాడు. ఫస్ట్ అయితే బొమ్మలు పెట్టమన్నాడు. బొమ్మలు పెట్టిన తర్వాత ఇంకా ఏదైనా మూవీ చూస్తాను మమ్మీ అంటే మూవీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా కొంచెం పులిహోర అయితే టేస్ట్ చేశాను. కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయింది. ఇంకా నాకు తినబుద్ధి కాలేదు, వదిలేశాను. ఇంకా మా చిన్న అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా వెంటనే నీట్గా వాష్ చేశాను. స్టిల్ అప్పటికే టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేనైతే 1 kg చికెన్ తెప్పించాను. 1 kg చికెన్కి 1 kg రైస్ అయితే వేసేసాను. కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం టేస్ట్కి తగ్గ కారం అయితే స్పైసీనెస్ తింటే ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా స్మూత్ అండ్ సాఫ్టీగా వస్తుంది. అండ్ అలానే గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో అయితే యాడ్ చేశాను, మర్చిపోయాను. ఇంకా కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుని టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్లీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మన దగ్గర కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, యాడ్ చేసుకుని నీట్గా మ్యాగ్నేట్ చేసుకోవాలంటే మనకి లెగ్ పీసెస్ అలా ఉంటే స్లైసెస్ కింద పెట్టుకుని ఒక 1/2 hour వరకు మనం ఖచ్చితంగా మ్యాగ్నేట్ చేసామనుకో చాలా బాగుంటుంది. ఇంకా అంతేకాకుండా అందులో కొంచెం బిర్యానీ సామానం ఇవన్నీ వేసామనుకో చాలా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బిర్యానీ ఆ రైస్ కుక్ చేస్తాం కదా అందులో కూడా వేసుకోవాలి. అండ్ ఇలాచి, లవంగి మొగ్గ, మిరియాలు, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలాలు కొంచెం అయితే వేసేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి దమ్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చాలామంది ఇది ఫ్రై పీస్ బిర్యానీ అనుకుంటారు, ఎందుకంటే మనం ముందు చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి కుక్ చేసి తర్వాత రైస్ అనేది వేస్తాం కాబట్టి. యాక్చువల్లీ దమ్ అయితే డైరెక్ట్ పెట్టేసి మనం రైస్ వేసేయాలి. మేమైతే నా స్టైల్లో ఇలా చేస్తాను, చాలా బాగా అయితే వస్తుంది. సో ట్రై చేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చికెన్ సపరేట్గా ఫ్రై చేసి బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత అందులో పైన వేస్తాము. సో ఫైనలీ గరం మసాలాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసానని చెప్పాను కదా. ఇంకా ఫుల్ ప్రాసెస్ మీకు డీటెయిల్గా ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ కోసమే కావాలి అనుకుంటే సపరేట్ వీడియో కూడా లాస్ట్ టైం పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇందులో ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే. ఇంకా బిర్యానీ సామానం కోసం మొత్తం అన్నీ తీయాల్సి వస్తుందని చెప్పేసి ఆంటీ నాకు మొత్తం 4 బౌల్స్ ఉండేవి ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా బిర్యానీ సామానం అన్నీ వేసేసుకున్నాను. ఆ ఒక్క బాక్స్ వేసుకుంటే సరిపోతుంది, నాకు చాలా ఫ్రీ అవుతుంది. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఏదేమైనా సరే దమ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనకి ఎందులో అయితే మనం ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోనే నేనైతే మిక్స్ చేసేసాను. ఒక 5 to 10 minutes వరకు అలా మిక్స్ చేస్తూనే ఉన్నాను. తర్వాత ఒక 1/2 hour పక్కన పెట్టేసి ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అది ఆయిల్ పట్టేస్తుంది ముక్కంతా. సో మనం కుక్ చేసి ముందు ఆయిల్ వేసి ఒక్కసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టామో అప్పుడే మనం బాస్మతి రైస్ కూడా తీసుకుని ఒక 2 to 3 times అయితే వాష్ చేసుకోవాలి. నేను 1 kg రైస్కి 1 kg చికెన్ అయితే యాడ్ చేశాను కాబట్టి ఈక్వల్ క్వాంటిటీ కాదు, ఇంకా తక్కువ ఉంటే బియ్యం ఇంకా బాగుంటుంది. బట్ పిల్లలైతే ఎక్కువ స్పైసీనెస్ తినరు కదా అని చెప్పేసి కొంచెం లైట్ స్పైసీతో అయితే చేశాను. ఇంకా 1 kg బియ్యం అయితే తీసుకుని నీట్గా 2 to 3 times అయితే
వాషింగ్ అయితే చేసేసుకున్నాను. అలా వాష్ చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఖచ్చితంగా వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఈ హాఫ్ అన్ అవర్ కూడా మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకునేది స్టవ్ మీద పెడతాం కదా, సో అది లో ఫ్లేమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ అడుగు పట్టకుండా వాష్ చేసుకున్నాం అనుకో, టైం ఈక్వాలిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వాటర్ నేనైతే స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు ఒక 2 to 3 minutes వాటర్ అనేది మరిగిన తర్వాత మనం లెమన్ డైరెక్ట్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, కొంచెం సిరి చేతి వస్తుంది కాబట్టి సో అందులో యాడ్ చేసుకున్నాం మనకి ఇంకా బాగుంటుంది. ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే నేను పక్కన పెట్టేసి ఈలోపు రైస్ కూడా మరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా పక్కనైతే పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల కోసం నేనైతే వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఏంటి టైటిల్ ఏమో చికెన్ దమ్ బిర్యానీ సండే ఫుల్ డే ఫన్ డే అని చెప్పేసి చెప్పింది, ఇదంతా చెప్తుందా అనుకుంటున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే దమ్ బిర్యానీ కోసమే మాట్లాడుకోవాలి మనం. ఇంకా వ్లాగ్ కూడా కంటిన్యూ చేసేసాను. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి అలా చికెన్ అనేది కుక్ చేస్తున్నాను. ఈ లోపు రైస్ కూడా మనం ముందే వాష్ చేసేసుకుని 1 hour పాటు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. ఇంకా ఫైనల్లీ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటేనే మనకి మాడిన స్మెల్ అనేది అస్సలు రాదు. ఫైనల్లీ నానబెట్టిన రైస్ కూడా నేనైతే నీట్గా వాటర్ అన్నీ కూడా ఉంచేసి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా సపరేట్గా అయితే కలుపుకోవాలి కాబట్టి ఒక కన్నాలది బుట్ట ఉంటుంది కదా, సో అందులో రైస్ మొత్తం వేసేస్తే బాగుంటుందని అది కూడా సెట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఎండలు అయితే చాలా దారుణంగా కాస్తున్నాయండి. వర్షాకాలంలో లేదు, ఇది ఎండాకాలంలోనే ఉంది. అట్లీస్ట్ కిచెన్లో 9:30కే మనం ఉండలేకపోతున్నాం, అంత దారుణంగా ఉంది. ఇంకా పిల్లలు ఇంకా స్కూల్స్లో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో తెలియదు కానీ ఎనీవేస్ పిల్లల్ని ఇద్దరిని ఇంకా రూమ్లో అయితే కూర్చోబెట్టేశాను ఫ్యాన్ వేసి. ఇంకా కార్తీక్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి చదువుకుంటున్నాడు. ఈవినింగ్ చదువుకుంది కానీ అన్నాను సరదాగా ఏమంటాడని, నో మమ్మీ ఇప్పుడు చదివేసుకున్నాను అనుకో ఈవినింగ్కి నీకు అన్నీ చెప్పేస్తాను మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది. మా డేస్లో అయితే చదవమన్నా చదివే వాళ్ళం కాదు, మేము నైట్ 11:30 వరకు చదివించి చెప్పించుకొని మా మమ్మీ అప్పుడు పడుకోబెట్టేవారు. సో ఫైనల్లీ చికెన్ ఫ్రై చేస్తూ ఆర్చిన అన్నం కూడా ఉంది కదా, సో ఆ చికెన్లో అయితే వేసేసి లేయర్స్ కింద వేసి మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆల్రెడీ నా దగ్గర. సో ఫైనల్లీ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ నా దగ్గర లాస్ట్ టైము బిర్యానీ చేసినప్పుడు కొన్ని ఉన్నాయని చెప్పేసి అవే వేసేసాను. ఇంకా చాలా అంటే చాలా ఎండ ఎక్కువగా ఉంది, చేయలేకపోతున్నాను అనుకున్నాను. ఈ లోపు బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని ఇంకా ఎలాంటి కుకింగ్ అయితే ఇంకా చేయలేదు. పిల్లలు అయితే గులాబ్ జామ్స్ ఇవన్నీ చేయమని అడిగారు. ఇంకా బర్త్డేకి చేద్దాం అనుకున్నాను, బర్త్డేకి కూడా కుదరలేదు నాకు. సో అనుకోకుండా ఇంకా అలా అయిపోయింది. ఇంకా చూడాలి వరలక్ష్మీదేవి వ్రతానికి ఏమన్నా చేద్దాము, స్వీట్ ఇంట్లో ఉంటే మంచిది కదా అని. కుదిరితే ముందు రోజు నైట్ చేసేసి పెట్టుకుంటాను, జస్ట్ ఇంట్లోకి మాత్రమే, అమ్మవారికి కాదు. లేకపోతే కనుక ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేస్తాను, లేకపోతే ఇంకా సండేనే. ఫైనల్లీ పైకి అయితే తీసుకొచ్చేసాను బిర్యానీ. ఇంకా పిల్లలు అయితే కింద చాలా అల్లరి చేసేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చేసాము. చెల్లి కూడా మేము వెళ్ళేసరికి ఫ్రెష్ అయి ఉంది. సో ఈలోపు మా కార్తీక్ ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి సీతాఫలం తెచ్చుకున్నారు. పిల్లలకి అయితే చాలా ఇష్టం సీతాఫలాలు. అండ్ అలానే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి వీడియో. తర్వాత ఏంటి ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేనేదో చూడమన్నాను కదా అని అసలు చూడొద్దు. సో ఫైనల్లీ అందరూ చూస్తున్నారు, మ్యాక్సిమం 99% అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2 kidsతో బ్లాగ్స్ చేయడం ఏం మాటలు కాదు, చాలా మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగుతూ ఉండాలి. నాకైతే ఇయర్ సక్సెస్ ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నాను, చూద్దాం ఎంతవరకు. అండ్ దాని గురించి మనం ఈవినింగ్ మాట్లాడుకోవచ్చు. ఫైనల్లీ మేమైతే చేసేస్తున్నాము. లంచ్ చాలా బాగా సెట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిన తర్వాత బయటకు వచ్చాను, ఆంటీ వాళ్ళు పువ్వులు అయితే ఇచ్చారు. బిర్యానీ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం మాత్రం ఉంచాను, ఈవినింగ్ పిల్లలు అడుగుతారేమో అని చెప్పేసి. పైది ఉంటుంది కదా, సో అది ఎక్కువ స్పైసీనెస్ లేనిది అయితే ఉంచేసి తీసేసి పక్కనైతే పెట్టేశాను.
ఇంకా ఈవినింగ్కి ఏం ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మార్నింగ్ తిన్నాం కదా, ఈవినింగ్ కర్డ్ రైస్ అనుకున్నాను. చూడాలి, వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఈ లోపు పాపను కూడా పడుకోబెట్టేసి ఎంత క్యూట్గా పడుకుందంటే ఆ డ్రెస్లో తనకి ఇంత కూడా చిరాకు రాలేదు. చిరాకు వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే, తనకి ఇష్టమైన డ్రెస్ అయితే అలా ఎలాంటిదైనా సరే ఇంకా వేసుకుని ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ దాంతోనే ఉండడానికి ట్రై చేస్తుంది. ఇంకా లేచారు పిల్లలు ఇద్దరు. లేచిన తర్వాత పైకి వచ్చి ఎలా తింటున్నారంటే, ముందు కార్తీక్ని పెట్టనా డాడీ అని అడిగితే, పెట్టు మమ్మీ, నాకు చాలా ఇష్టం మమ్మీ అని చెప్పేసి అన్నాడు. చాలా సేఫ్గా తీసాను అని చెప్పేసి, యాక్చువల్లీ నేను ఆంటీ అంకుల్ మేమందరం పైకి అయితే వచ్చాము బట్టలు తీసుకుందామని. అంకుల్ వాగ్దేవికి కొంచెంసేపు తినిపించారు. తర్వాత కార్తీక్ నాకు కూడా కావాలి, నాకు తెచ్చింది చెల్లికి పెట్టేస్తున్నాం అంటే మళ్ళీ ఆ పాపం మా ఆంటీ వెళ్ళి తీసుకుని వచ్చారు. ఎలా పడుకుందో చూసారా, వాళ్ళ అన్నయ్య స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా. సో ఫైనల్లీ చాలా డేస్ తర్వాత అమ్మయ్య ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. మేడ పైకి వచ్చి 2-3 months అయితే అయ్యింది, సమ్ముతున్నాను తప్ప. పైకి వచ్చి అయితే చాలా డేస్ అయ్యింది. ఇంకా వ్యూ అయితే ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇలాంటప్పుడు మంచి మంచి వీడియోస్ అవి తీసుకుంటే చాలా బాగా వస్తాయి కదా. సో తర్వాత మా ఇంటికి చాలా మంచిగా కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్ ఇది వచ్చేసి. ఇంకా తర్వాత ఈశ్వరుడు శివాలయం, దుర్గామాత టెంపుల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫైనల్లీ బట్టలు అయితే మార్నింగ్ ఆరబెట్టానండి. ఎప్పుడు ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ బెడ్షీట్ వచ్చేసి ఎస్పెషల్లీ మా కార్తీక్ది, వాగ్దేవిది ది మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు. ఇంకా మా క్యూటీ కార్తీక్ చూసారా, మీకు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? కార్తీక్ని చూస్తే నిజంగా అలానే అనిపిస్తుంది నాకు. నేను కూడా ఐ థింక్ 2nd class or 3rd class అప్పుడు ఇలానే చేసేదాన్ని. మేడ పైన మెట్ల మీద కూర్చొని అప్ టు 7th class వరకు అలా కూర్చునే తినేవాళ్ళం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి కబోర్డ్స్లో సర్ది పెట్టేశాను అనుకో, ప్రశాంత్ ఆంటీ వాళ్ళ ఇంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేశారు నిన్న ఇవాళ కూడా. సో ఇంకా క్లీనింగ్ కూడా ఒకటి ఉంది, రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డిన్నర్ అయిన తర్వాత చేద్దామని ఇంకా అలా సరదాగా పైకి అయితే వచ్చాను. యాక్చువల్లీ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం చెల్లి నేను, బట్ తను వర్క్. సో ఫైనల్లీ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోతే మళ్ళీ మీరెవరు ఇంట్రెస్ట్ చూపించారు కదా. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. అబ్బా, అన్సబ్స్క్రైబ్ పీపుల్స్ అయితే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా చూడట్లేదు. చాలామంది అనుకుంటారు మీరు చేసే ఒక లైక్ వల్ల, సబ్స్క్రైబ్ వల్ల మేము ఫేమస్ అయిపోతామేమని. అంత సీన్ లేదండి, జస్ట్ వ్యూస్ వెళ్ళి దాన్ని బట్టి ఉంటాయి. ఆల్మోస్ట్ 2 మన మెమరీస్ కోసం నేనైతే అలా షూట్ చేస్తున్నాను. కానీ ఇంకా ఫైనల్లీ మా బుడ్డుది కూడా వచ్చింది. డ్రెస్ అయితే చాలా క్యూట్గా కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ప్లేట్లో ఆవిడ తింటుందంట. వాగ్దేవి నువ్వు తింటావా తల్లి? వాగ్దేవికి డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఫైనల్లీ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. ఇంకా నైట్కి వచ్చేసి ఫుడ్ ఎలాంటిది ప్రిపేర్ చేయను, జస్ట్ రైస్ వండేసి కర్డ్ వేసుకుని తినేస్తాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.